ప్రైవేట్ పీజీ కళాశాలలో చేరతారో వాళ్ళు పూర్తిగా స్కాలర్షిప్ ఫీజు రద్దు చేయడం జరిగింది. మీ అధికారులు రాగానే జీవనం 70 రద్దు చేస్తామని చెప్పేసి యువతల మద్దతు నారాయణ లోకేష్ హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థులకి, తల్లిదండ్రులకి. అలాగే వీళ్ళు అధికారులకు వచ్చిన రాకముందు 3,900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉండడం జరిగింది. గత బడ్జెట్ సమావేశాల్లో 3,900 కోట్లకు సంబంధించి 2,600 కోట్ల వీళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 3 దఫాల్లో పాటు ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా ఇప్పటి వరకు కనీసం ₹1 కూడా విద్యార్థుల ఖాతాలో పడే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు మీరే ముఖ్యంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లోకేష్ గారికి ఒక తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు ఎన్డీఏ కోర్టు మీద రకరకాల మహాసభలు పెట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు ఫీజులు కట్టలేక అలాగే ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎవరికి డిగ్రీ ఫీజులు పూర్తిన విద్యార్థులు వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కళాశాలలో బందీలై ఉండి అనేక తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఈరోజు కళాశాలలో మేనేజ్మెంట్ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురి చేస్తూ ఉంది. ఈరోజు మీరు సర్టిఫికెట్ ఉచితంగా ఇచ్చిందని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తప్పు చేసింది మీరు, ఈ తల్లిదండ్రులు విద్యార్థుల్ని వెళ్తే ఏంటంటే బెవర అనిల్ కుమార్ అని చెప్పేసి ఒక ఆసామి రేవలపాలెం ప్రాంతంలో ఉంటాడు. అతను ఒక యంగ కుర్రవాడైన ఆయన ఏం చేశాడు, రేవలపాలెం ప్రాంతంలో వాళ్ళ ముత్తాత పేరు మీద అడంగల్లోనూ పేర్లు నమోదై ఉన్నాయి రెవెన్యూ రికార్డుల్లోనూ. మా తాతకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఆ ల్యాండ్ని ఇప్పుడు ఆయన ఒక జీపీఎస్ చేసి ఒక సేల్ డీడ్ చేయడానికి ప్రారంభించి తప్పుడుగా అమ్మడానికి చూపాడు అనమాట. దీని పూర్వాపరాల దర్యాప్తులో మన వాళ్ళు వెలికి తీస్తే తెలిసింది ఏంటంటే అక్కడ ఆ ల్యాండ్ 1973 సంవత్సరంలోనే బ్యాంక్ కాలనీ బ్యాంక్ ఎంప్లాయీస్ సంబంధించిన రేవలపాలెం లేఅవుట్ వేయడం జరిగింది. అందులో చాలామంది సుమారు 100 వరకు ఫ్లాట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే వీళ్ళు చదును చేసి వీళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన ల్యాండ్ ఒక 5 సభ్యులకు సంబంధించిందనమాట. వీళ్ళందరూ కూడా సుమారు 70 సంవత్సరాల సీనియర్ సిటిజన్స్ ఎప్పుడో కొనుక్కొని ఎక్కడెక్కడో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ప్రకాశ్రావు గారు అని చెప్పి సీనియర్ సిటిజన్ ఆయన సుమారు 72 సంవత్సరాలు ఉంటాయి. మనకి అమలాపురం కోనసీమ జిల్లాకు సంబంధించిన అమలాపురం వాసిగా మనకి తెలిసిందనమాట. ఆయనతో పాటు అలాగే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఒక అతను హైదరాబాద్లో ఉంటాడు, ఇంకొకరు ఏమంటే చనిపోయాడు, వాళ్ళ భార్య మన సిటీలో ఎక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లల పేరు మీద రాశాడు ఆయన, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. ఇలాగ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ తాలూకా అమాయకత్వాన్ని వాళ్ళ ఇన్నోసెన్స్ని ఆశ్చర్యంగా తీసుకొని ఈ విధంగా డాక్యుమెంట్ తయారు చేసి ఒక కాకినాడ ప్రాంతంకి సంబంధించిన పద్మజ అనే ఒక ఆమెకి సేల్ డీడ్ చేశారు. దీన్ని ఎంక్వైరీ చేయగా జీపే చేసుకుంది 27వ తారీఖున చేసుకున్నారు, 5వ నెల. సేల్ డీడ్ చేసిందేమో 30వ తారీఖున చేశారు, అంటే వితిన్ 3 డేస్లోనే. మరి ఎలా చేశారో మరి కొనుక్కు దగ్గర అది 4 కోట్ల విలువకి మాట్లాడి కొనుక్కున్నట్టు ఆ డాక్యుమెంట్ ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ విషయంలోని దర్యాప్తుగా పూర్తిగా మనం ఎంక్వైరీలో చేసింది ఏంటంటే 2019లో కూడా సేమ్ ఈ బ్యాచ్ ఇంకోళ్ళకి అలాగే అమ్మ చూపి ఒక ట్రాన్సాక్షన్ చేశారు. అసలు ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది, వాళ్ళు బాధితుడు ఎవడు, అసలు ఎవరి పేరు మీద ఉంది, ఎవరు కొన్నారు, అది ఒకటి వెలికి తీయవలసి ఉన్నది. అలాగే సుమారు ఒక 2-3 నెలల ముందు ఇదే సంవత్సరంలో కూడా సేమ్ ఇలాగే ఇంకొక పద్మావతి ఎవరికో పేరు మీద ఉన్న ల్యాండ్ని కూడా ఇలాగే అమ్మ చూపిస్తారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇది మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, అమాయకులు ఉంటారో, వీళ్ళ తాలూకా పూర్వీకులు తాతలు ముత్తాతల పేరు మీద డాక్యుమెంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి ఆ వంకతోటి కొన్ని డాక్యుమెంట్లు తయారు చేసి మేమే హక్కుదారులుగా చూపించి కొంతమందికి అమ్మ చూపడాసి ఈ విధంగా దీన్ని గ్రాబింగ్ పాల్పడుతున్నట్టు మా దర్యాప్తులు తెలియవచ్చింది. అందువలన ఇప్పుడు ఈ బెవర అనిల్ కుమార్ అని తర్వాత వాళ్ళకి అన్నయ్య అవుతాడు బెవర వెంకటేష్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే ఆ A1గా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి తప్పించుకోవడం జరిగింది. అలాగే తీసుకుంటే ఆ మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్స్ని సస్పెండ్ చేయడం జరిగిందంట. సస్పెండ్ ఎవరికి కావాలి, వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఈరోజు తీసుకుంటే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు జరిగే పరిస్థితి. ముఖ్యంగా కళాశాలల్లో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం
ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసాం, కొన్ని నెలల క్రితం గొడ్లవల్లేరులో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు బాత్రూమ్స్ లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ సంఘటనలో ప్రభుత్వం అలాంటి పనులు చేసిన వాళ్ళకి అండగా నిలిచి ఏమీ లేదు అని చెప్పి అక్కడ విషయాన్ని కనుమరుగయ్యేట్టుగా చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇలాంటివి ఎన్నో సంఘటనలు, రాజమండ్రిలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఒక వ్యక్తి వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకొని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోవడం జరిగింది. అలాగే తీసుకుంటే అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కావించబడ్డం మనం చూసాం. అలాగే రాప్తాడులో తీసుకుంటే 14 సంవత్సరాల దళిత బాలికను 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఎంత దారుణమో, ఎంత ఘోరంగా కళాశాలలకు వెళ్లే బాలికలకి రక్షణ లేని పరిస్థితి. ఎందుకు ఇలాంటి పనులు వీళ్ళు రిపీటెడ్ గా చేస్తూ ఉన్నారు అంటే, ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు స్టేట్మెంట్స్కే పరిమితం, లేదా జగనన్నని తిట్టడానికి ఆవిడ పరిమితం అవుతున్నారు తప్ప ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకొని పరిస్థితి. ఇప్పుడు కాకినాడ సంఘటనే తీసుకుంటే ఎంత దారుణం అంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మహిళల రక్షణ కోసం ఎన్ని కబుర్లు చెప్పారు. తాట తీస్తానన్నారు, మహిళల మీద ఎవరైనా చేయేస్తే తాట తీస్తానని చెప్పిన విషయం ఈ రాష్ట్రంలోని ఏ మహిళ కూడా మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే అడుగుతున్నాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున, మీ సొంత జిల్లాలో మీరు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సొంత జిల్లాలో 50 మంది మహిళలకు నెల రోజులుగా ఒక దుర్మార్గుడు ఈ విధంగా శరీర భాగాలను ఫోటోలు తీసి వేధిస్తే ఎంతమందికి తాట తీశారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోం మంత్రి గారు, ఆవిడ సొంత జిల్లాకి పక్క జిల్లాలో ఈ సంఘటన జరిగింది, కాకినాడలో జరిగితే మరి హోమ్ మినిస్టర్ గారు మానవత్వం కోసం చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారే, మరి మీకు మానవత్వం అనేది లేదా? 50 మంది ఆడపిల్లలు ఎంత దారుణంగా లైంగిక వేధింపులకు గురయ్యారు కదా, మరి మీరు ఎక్కడ స్పందించారు? ఏమాత్రం స్పందించిన సంఘటనలు ఇప్పుడు చెప్పిన ఏ సంఘటనలో కూడా మీరు ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి కూడా మీరు స్పందించినట్టుగా దాఖలాలు లేవు. మీరు ఏం చెప్పారు హోంమంత్రి గారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చని. ఎక్కడమ్మా ప్రశాంతంగా నిద్రపోతున్నారు? ఈ విధంగా వేధింపులకు, లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు. బాత్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెడుతున్నారు, అలాగే లైంగిక వేధింపులతో వాళ్ళకి హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారుల మీద కూడా అత్యాచారం చేసి హత్యలు చేసిన సంఘటనలు మనం ఎన్ని వింటూ ఉన్నాం. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ, అలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి కఠిన శిక్షలు వేయడం కానీ హోంమంత్రి గారు చేశారా? ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక భరోసా అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిందా అని అడుగుతున్నాను. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తూ ఉంది. మరి 13 నెలలైనా కూడా ఈ మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా. కనీసం ఒక సమీక్ష కూడా చెయ్యని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక సమీక్ష చేయలేదు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం పొందేట్టుగా చేసి కేంద్రం దగ్గర అది పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడమే కాకుండా దిశ యాప్ తీసుకురావడం జరిగింది. ఆ దిశ యాప్ ని 1,30,00,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో డౌన్లోడ్ చేసుకున్నారంటే ఎంతగా ఆ దిశ యాప్ ఒక భద్రతని, భరోసా. అందరికి నమస్కారం. దుర్యోధన దుశ్శాసన కీచక పర్వాలు ఎప్పుడో మహాభారత కాలంలోనే అయిపోయాయి అనుకుంటే పొరపాటే. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పుణ్యమాని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ సంఘటన ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఎంతో పురాతనమైన కాలేజ్, ఎంతో గౌరవం గల చరిత్ర కలిగినటువంటి కాలేజ్. ఈ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు జీజీహెచ్ లో పారామెడికల్ కోర్సులు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆ విద్యార్థినులు జీజీహెచ్ లో పారామెడికల్ కోర్సులో జాయిన్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి
ల్యాబ్ టెక్నీషియన్స్, ఆ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ చెందినటువంటి వాళ్ళు ఆ విద్యార్థినులపై అసభ్యకరంగా వీడియోలు తీస్తూ, ఫోటోలు తీస్తూ, వాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, మీద చేతులేస్తూ, అసభ్య పదజాలంతో వాళ్ళని దూషిస్తూ, కించపరుస్తూ, ఇలా గత నెల రోజులుగా వాళ్ళని వేధిస్తూ వస్తున్నారు. పాపం ఆ విద్యార్థినులు ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. వీటి గురించి ఎక్కడన్నా మాట్లాడితే మిమ్మల్ని ఫెయిల్ చేసేస్తాము అంటూ ఆ విద్యార్థుల్ని బెదిరిస్తున్న ప్రబుద్ధులున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 50 మంది విద్యార్థినులు వాళ్ళ బాధ ఎక్కడ చెప్పుకోవాలో తెలియక మొత్తానికి ధైర్యం చేసి యాజమాన్యానికి ఒక ఈమెయిల్ ద్వారా వాళ్ళ గోడు వెళ్లబుచ్చుకోవడం జరిగింది. అందులో వాళ్ళు మెన్షన్ చేసింది ముఖ్యంగా మైక్రోబయాలజీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, అలాగే మైక్రోబయాలజీ జిమ్మిరాజు, అదే డిపార్ట్మెంట్ కి చెందిన జిమ్మిరాజు, అలాగే పాథాలజీ ఎల్టీ ప్రసాద్, ఇంకొకళ్ళ పేరు కూడా ఉంది, బయోకెమిస్ట్రీ ఎల్టీ గోపాలకృష్ణ. వీళ్ళ నలుగురు పేర్లు ఆ విద్యార్థినులు మెన్షన్ చేస్తూ వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో ఆ విద్యార్థులు ఇలా పేర్కొన్నారు: మేము మా పని చేసుకుంటూ ఉంటే మమ్మల్ని అసభ్యకరంగా ఫోటోలు తీసి, వీడియోలు తీసి, అవి మళ్ళీ మాకే పంపించి వాటిని అడ్డం పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తూ మాపై వేధింపులకు పాల్పడుతున్నారు అన్నారు. అంటే ఇలాంటివి ఏదో జరిగిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, జరిగిన తర్వాత నిద్ర మేల్కొని అప్పటికప్పుడు హడావిడి చేయడం, జరిగిన తర్వాత ఈ ఆడపిల్లలు మానసిక క్షోభంతా అనుభవించిన తర్వాత ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇది కాదు కదా సమస్య. మీరేం చెప్పారు? ఆడపిల్లలపై ఎవరైనా చెయ్యి వేస్తే తొక్కి పట్టి నార తీస్తాం అన్నారు. తొక్కలేదు, నారలేదు. ఈ రోజున మహిళల భద్రత మాకు అత్యంత ముఖ్యమైన విషయం అన్నారు మన కూటమి పెద్దలు. మరి ఈ రోజున ఏం చేస్తున్నారు ఆ మహిళల భద్రతకు సంబంధించి? మహిళల భద్రత దిశగా మీ అడుగులు ఎటుపడుతున్నాయి? ఏం చట్టాలు తీసుకొచ్చారు? ఏం చేశారు? ఈ సంవత్సరం పైన కాలంగా మహిళలపై జరిగిన అత్యాచారాలకి మీరు చూపించిన పరిష్కారం ఏంటి? జరగకుండా తీసుకున్న జాగ్రత్తలేంటి? ఇలాంటివి ఏమన్నా ఉంటే దయచేసి ముందుకొచ్చి చెప్పాలి కూటమి పెద్దలందరూ కూడా. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తలలు తీసేసే చట్టాలు తెస్తామన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు మరి ఈ రోజున అమ్మా ఫోటోలు తీసుకొని పేపర్లకు ఇచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పదడుగు చేస్తున్నారని మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ రోజు మీరు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈరోజు మీటింగ్ పెడితే 50 మందే రావాలి, 500 మందే రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకు సమస్య వచ్చినా, ఒక మహిళకు సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోయడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగనన్న వచ్చినా, జగనన్న పార్టీలో ఉన్నా, మేము వచ్చినా ఈరోజు ఐజీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు ఏ విధంగా విలేజ్లో కట్టడి చేయాలని చూస్తున్నారు. బైకుల్లో వచ్చే వాళ్ళని కొడుతున్నారు, గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఫ్లెక్సీలన్నీ తీసేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గుచేటని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి పనిచేయాలి. పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెద్దదారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. అందుకే వాళ్ళకి చెప్తున్నాను, ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇన్ని ఎక్స్ట్రా అవసరమా?
తీసుకొచ్చారు. అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరణ కట్టుందని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మనకు అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన స్కీమ్లన్నీ కూడా లబ్ధిదారులైన పేదవాళ్ళకి అందించే ప్రభుత్వాన్ని ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు స్కాములు చేసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని పేదరికం నుంచి బయటకు పడే విధంగా విద్యార్థి తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం, ఈ పేదవాడికి చదువు అవసరమా, ఓటేసే పెద్దోడికి మద్యం ఇస్తే చాలని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విధంగా ప్రజల గురించి, ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, ప్రజల్ని ఓట్ల వరకు ఎలా మోసం చేయాలి, ఆ ఓట్లు వేసుకున్న తర్వాత ఎలా మోసం. జనానికి అర్థం కాల డబుల్ ఇంజిన్ అంటే ఏంటి, మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి. ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి, రెండు ఇంజిన్లు ఎక్కడ ఉంటాయండి. కానీ ఇవాళ అర్థమవుతుంది ప్రజలకి. ముందు నుంచి ఒకరితో వస్తాడు, వెనక నుంచి ఒకరితో వస్తాడు, మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి. ఈ కూటమి పరిపాలన అంటారు. ఇద్దరు హామీలు ఇస్తారు, ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు. ఇవాళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడు లేడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి, 1300 రూపాయలకి, 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు. కోకో, మిర్చి బాధలు, పొగాకు బాధలు, అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించినాయి. జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ల యాత్రలో అధికారం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు. పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి చచ్చేవాళ్ళు లేడు, ఆదుకుని చచ్చేవాళ్ళు లేడు ఒక్కడో. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తున్నప్పుడు